వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను తోటకూర ఏపుడు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు. ఇది శుభ్రంగాను ఆకు ఎక్కడైనా పుచ్చు పురుగులు లాంటివి ఏమైనా ఉన్నాయేమో అవన్నీ తీసేసి బాగు చేసుకుని కోసిన ఆకు ఇది. తర్వాత ఇది ఒక 5-6 సార్లు కడుక్కుందాం. స్టవ్ వెలిగించి తోటకూర దాకా పెట్టేసాం. ఒక 2 గ్లాసులు నీళ్ళు ఇందులో పోసుకుని ఉడకేసుకుందాం. ఇందులో మూత పెట్టుకుందాం. దీని మీద అది ఉడుకుతూ ఉంటుంది ఉడకినంత కాసేపు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మందులు కొడుతున్నారు కదా, మనం ఇలా ఉడకేసుకుంటే వల్ల మనకి ఏమి తేడాలు ఉండవన్నమాట. అదే ఏ మందులు కొట్టలేని నాకైతే ఉడకేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా, అందుకని ఉడకేస్తున్నాం తోటకూర. తోటకూర ఉడికిపోయింది. ఒకసారి చూద్దాం. ఉడికిపోయింది. ఓ దాంట్లోకి మనం వాడితే వేద్దాం. స్టవ్ వెలిగించాము. ముగ్గుడు పెట్టాక ఆయిల్ వేసాను. ఆయిల్ పెట్టాక ఎల్లుల్లిపాయలు ఒలుచుకొని వేసుకోండి. కొద్దిగా మినపప్పు, శనగపప్పు ఒక స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కాస్త ఇంగువ వేసుకొని బాగుంటుంది. వేగిపోయింది. ఇంకా తోటకూర ఉడకబెట్టాం కదా, గట్టిగా నీళ్ళు లేకుండా పిండేసుకోండి. ఇందులో పసుపు వేసుకోండి. మీ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ఇంకా చూసారా, వేగిపోయింది. ఎక్కడ మీకు నీరు చుక్కలేదు. మీరు గమనించారో లేదు, ఇందులో కారం వేయి. మనం మిరపకాయల కారమే సరిపోద్ది ఈ ఏపుడికి. మనం స్టవ్ పెట్టేసుకుందాం. ఈ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలియని పిల్లల కోసం నేను చెప్తున్నాను. మనం బౌల్లో తీసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రై. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. కొంచెం వేయకూడదు, అన్నంతా తినచ్చు. ఇది 3 కట్టలు అన్నమాట. 3 కట్టలు తోటకూర. పప్పుచారు కాసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. తోటకూర ఇలా వేపుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలాగే వండుకొని తిని చూడండి. చాలామంది తెలుసు, తెలియని పిల్లల కోసం నేను చెప్తున్నాను. తోటకూర మీరు ఇలా వేపుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, ఇంకొక నలుగురికి చెప్పాలి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.